జాతీయ పార్టీగా అవతరించిన టీడీపీ సెంట్రల్ కమిటీలతో పాటు 2 రాష్ట్రాలకు కమిటీలను ప్రకటించింది. మొత్తం 17 మంది సభ్యులతో సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా విజయవాడలో చంద్రబాబు ప్రకటించారు. కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు, పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల, కేఈ, చినరాజప్ప, నందమూరి హరికృష్ణ, కాలువ శ్రీనివాసులు, దేవేందర్ గౌడ్, అశోక్ గజపతిరాజు, రావుల, సోమిరెడ్డి, అయ్యన్న పాత్రుడు, ప్రతిభా భారతి, నామా, ఎర్రబెల్లి, రమేష్ రాథోడ్, ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి ఉన్నారు. వచ్చే సోమవారం హైదరాబాద్ లో వీరంతా బాధ్యతలు స్వీకరిస్తారని చంద్రబాబు ప్రకటించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చింతకాయల అయ్యన్న పాత్రుడు, ప్రతిభా భారతి, నామా నాగేశ్వరరావు వీళ్ళు నాతో కలిపి 17 మంది ఉంటారు. అదే మరి నలుగురిని ఎక్సెప్షియోగా తీసుకున్నాం. 1 లోకేష్, 2 వైఎస్ చౌదరి, 3 కళా వెంకట్రావు, 4 రమణ, 2 పార్టీ ప్రెసిడెంట్లు. అదే మరిగా ఒక పక్క పార్లమెంటరీ పార్టీ లీడర్, ఇంకొక పక్క జనరల్ సెక్రటరీస్ ఒకరు తీసుకుని పార్టీ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ 4. ఇక కేంద్ర కమిటీ విషయానికి వస్తే పొలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో సభ్యులుగా లోకేష్, సుజనా చౌదరి, కళా వెంకట్రావు, ఎల్ రమణ నియమితులయ్యారు. అలాగే లోకేష్ ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. పి రాములు వైస్ ప్రెసిడెంట్, గరికపాటి మోహన్ రావు, మాగంట శ్రీనివాసరెడ్డి, డికే సత్యప్రభ ఈ 4 వైస్ ప్రెసిడెంట్లుగా ఉంటారు. లోకేష్, రేవూరి ప్రకాష్ రెడ్డి, కొనకాల నారాయణరావు జనరల్ సెక్రటరీస్గా ఉంటారు. సిద్ధా రాఘవరావు ట్రెషరీగా ఉంటాడు. టిడి జనార్దన్ ఆఫీస్ కోఆర్డినేషన్ సెక్రటరీ, వివివి చౌదరి ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్, షరీఫ్ డిసిప్లిన్ కమిటీ కన్వీనర్, అరికల్ నర్సారెడ్డి, సోమశెట్టి వెంకటేశ్వర్లు మెంబర్లుగా, పయ్యావలి కేశవ్, పెద్దిరెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, బోండా ఉమామహేశ్వరరావు, కింజరపు రామ్మోహన్ నాయుడు వీళ్ళు 5 మంది కూడా అధికార ప్రతినిధులుగా ఉంటారు. ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ మీడియా కమిటీ రాష్ట్ర కమిటీల విషయానికి వస్తే ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, తెలంగాణ అధ్యక్షుడిగా రమణను నియమించారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారు. అలాగే మరికొంతమంది ఉపాధ్యక్షులతో పాటు పలు కమిటీలను చంద్రబాబు ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడిగా జేఆర్ పుష్పరాజ్, ఎంపీ వెంకటేశ్వర చౌదరి, కరణం బలరామకృష్ణమూర్తి, బండారు సత్యనారాయణమూర్తి, మెట్ల సత్యనారాయణ వీళ్ళందరూ వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు. అదే మరి తెలంగాణ కమిటీకి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎల్ రమణ పార్టీ ప్రెసిడెంట్, రేవంత్ రెడ్డి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, మండవ వెంకటేశ్వరరావు, సాయన్న, ఈ అన్నపూర్ణమ్మ, వి స్వామిగౌడ్, సయ్యద్ యూసఫ్ అలీ, చారా సురేష్ రెడ్డి, కృష్ణా యాదవ్, అరికపోటి గాంధీ వీళ్ళందరూ కూడా వైస్ ప్రెసిడెంట్స్.